ఒక ఊరిలో యోహాను అని ఒక దొంగ ఉండేవాడు. అతను అస్సలు దైవభక్తి అనేది లేకుండా ఉండేవాడు. పైగా దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవాడు. యోహాను భార్య మేరీ. మేరీ భర్త మారు మనసు పొందాలని రోజు ప్రార్థన చేస్తూ ఉండేది. ఆవిడ బాప్తీసం పొంది పరిశుద్ధురాలిగా జీవిస్తూ ఉండేది. భర్త ఇలా దొంగతనాలు చేయడం మేరీకి అస్సలు నచ్చదు. ఒకరోజు మేరీ దొంగతనం చేసి ఇంటికి వచ్చిన భర్తతో, ఏవండి, మీరిలా దొంగతనాలు చేయడం నాకు అస్సలు నచ్చడం లేదు. అందరూ నన్ను ఒక దొంగ భార్యలాగే చూస్తున్నారు. ఏ ఫంక్షన్కి దేనికి నన్ను ఎవరూ పిలవడం లేదు. నన్ను ఒక అంటరాని దానిలాగా చూస్తున్నారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తేనే పాపం అన్నట్టుగా చూస్తున్నారండి. కనీసం ప్రార్థనకి వెళ్ళినప్పుడు చర్చిలో కూడా నాకు చాలా దూరంగా అందరూ నిలబడుతున్నారు. నాకెందుకండి ఇన్ని అవమానాలు? మనం దొంగతనం చేసే బ్రతకాలా? ఏ కూలి పని చేసుకునో బ్రతకూడదా? మీరు మారు మనస్సు పొందండి, ఇద్దరం కలిసి చర్చికి వెళ్దాము. మనకి తినడానికి తిండి లేనప్పుడు ఈ నవ్విన వాళ్ళెవరైనా చెప్పు, ఒక్కరోజు మనకు ఆహారం ఇచ్చారా? లేదు కదా. ఇలా దొంగతనాలు చేసే నేను మన కుటుంబాన్ని పోషించాను. మన పిల్లలకు కానీ మనకు కానీ ఇప్పుడు ఏ లోటు లేకుండా సంతోషంగా ఉన్నాము. భయపడే వాళ్ళని భయపడనివ్వు. అందులో నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నేనైతే దొంగతనాలు అసలే మానను. నువ్వు సైలెంట్గా ఉండు. ఇంకెప్పుడు ఈ విషయాన్ని నా దగ్గర మాట్లాడొద్దు అని యోహాను చాలా కటువుగా మాట్లాడేవాడు. అయినా కానీ మేరీ పట్టు వదలకుండా రోజు భర్తకి దొంగతనాలు ఆపేయాలని చెప్తూ ఉండేది. ఈ భర్త మేరీ మాట అస్సలు వినేవాడు కాదు. ఒకరోజు మేరీ కన్నీటి ప్రార్థన చేస్తుంది. ఓ పరలోకమునున్న నా తండ్రి, నాకేలా ఈ కష్టము? నా భర్తని నీవేళ ఎందుకు మార్చవు? నా భర్తని నీ సన్నిధానంలోకి నడిపించు. నా భర్త దొంగతనాలు మానివేసి మనిషిలాగా మారేలాగున నీ కృప దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమీన్ అని కన్నీటి ప్రార్థన చేస్తుంది మేరీ. రోజు భర్త ఇంటికి వస్తాడు. ఇద్దరు కలిసి నిద్రిస్తారు. ఆ తర్వాతి రోజు తాను ఎప్పట్లాగే దొంగతనానికి బయలుదేరుతారు. తన ముందు ఒక వ్యక్తి డబ్బు సంచితో వెళ్తూ ఉంటాడు. ఈ ఒక్క బ్యాగు దొంగతనం చేశానంటే ఇంకా జీవితంలో దొంగతనం చేసే పనే ఉండేలా లేదు. బ్యాగ్ నిండా డబ్బున్నట్టుంది. ఎలాగైనా సరే ఈ బ్యాగుని దొంగతనం చేయాలి అని యోహాను తన ముందు వెళ్తున్న వ్యక్తిని వెంబడిస్తూ వెళ్తూ ఉంటాడు. దూరం వెళ్ళిన తర్వాత యోహాను ఆ బ్యాగ్ని దొంగతనం చేసి పరిగెడుతూ ఉంటాడు. వెంటనే ఒక శబ్దం, ఆగు బాబు ఆగు, అది మా అమ్మకి ఆపరేషన్ చేయించడానికి హాస్పిటల్లో కట్టాల్సిన డబ్బు. ఉన్న ఆస్తినంతా అమ్మేసి అమ్మకి ఆపరేషన్ కోసం డబ్బుని సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు ఈ డబ్బు లేకపోతే అమ్మ చనిపోతుంది అన్న ఒక స్వరం యోహానికి వినిపిస్తుంది. యోహానికి చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి లేడు. అనాథగా పెరగడంతోనే తను దొంగగా మారిపోయాడు. తల్లి అన్న మాట వినగానే యోహాను ఒక్కసారిగా వెనక్కి తిరిగి, నన్ను క్షమించండి, ఇది మీ అమ్మగారి కోసం తీసుకువెళ్ళే డబ్బు అని నేను అనుకోలేదు. నేను దొంగతనాలు చేస్తాను, కానీ విలువలు లేకుండా మాత్రం చెయ్యను. నేను ఇలాంటి మోసాలు అసలుకే చెయ్యను. నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి మాత్రమే నేను దొంగతనం చేస్తాను. ఇదిగో మీ డబ్బు తీసుకోండి. ప్రభువు నిన్ను చల్లగా చూస్తాడు బాబు. ఈ రోజుల్లో ఇంత మంచి దొంగలుండటం ఇదే మొదటిసారి చూస్తున్నాను. నువ్వు దొంగవి కాదు, నీలో మంచి మనిషి ఉన్నాడు. ఆ మనిషిని నువ్వు బయటకు తీయాలి. సరే, నాతో పాటు హాస్పిటల్కి రా. ఎందుకంటే ఈరోజు మా అమ్మకి ఆపరేషన్ జరగడానికి నువ్వు కూడా ఒక కారణమే కాబట్టి. తల్లి అనడంతో కాదనలేక యోహాను అతనితో కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇదిగో బాబు, నువ్విక్కడే డబ్బుతో నిలబడి ఉండు. నేను పైకి వెళ్ళి అమ్మని చూసేసి వస్తాను. ఈలోపు నా చెల్లెలు స్టెల్లాని కిందికి పంపిస్తాను. తనకి నువ్వు డబ్బిచ్చి వెళ్ళొచ్చు అని అతను పైకి వెళ్ళిపోతాడు. సేపటికి స్టెల్లా కిందికి వస్తుంది. ఆగమ్మ స్టెల్లా, మీ అమ్మకి ఈరోజు ఆపరేషన్ కదా, నువ్వేంటి మరి ఇక్కడే ఉన్నావు? ఇదిగో మీ అన్నయ్య డబ్బు సంచి నాకిచ్చి మీ అమ్మని చూడ్డానికి పైకి వెళ్ళాడు. ఈలోపు నువ్వు ఈ డబ్బుతో ఆపరేషన్ బిల్లు కట్టేయమ్మా. అదేంటి, మా అన్నయ్య మీతో డబ్బు పంపించాడా? మా అమ్మకి నేను ఒక్కదాన్నే కూతుర్ని.
మా అమ్మకి ఇంకెవరూ పిల్లలు లేరు. డబ్బు కోసం నేను చాలా తిప్పలు పడ్డాను. ఆఖరికి డబ్బు దొరక్క ఇక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. అయినా నా కోసం ఇంత డబ్బు ఎవరు పంపించుంటారు? అదేంటమ్మా, మీ అన్నయ్యతో కలిసి నేను ఇప్పటి వరకు వచ్చాను. ఇప్పుడే మీ అమ్మని చూస్తానని పైన వార్డులోకి వెళ్ళాడు. ముందు నువ్వు ఈ డబ్బు కట్టేసేయమ్మా, తర్వాత విషయాలు తర్వాత చూసుకోవచ్చు. వెంటనే స్టెల్లా ఉన్న చోటనే మోకాళ్ళూడి, ఓ పరలోకముననున్న నా ప్రభువా, నా ప్రార్థనలకి ఇలా ప్రతిఫలం ఇచ్చావా? నా తల్లి చావు బ్రతుకుల్లో ఉంది. నా తల్లిని బ్రతికించమని నేను నిన్ను కోరాను. కానీ ఇంత త్వరగా ఇంత డబ్బు ముక్కు మొహం తెలియని వ్యక్తి ద్వారా నా దగ్గరికి పంపించి నీ కార్యాన్ని, నీ అద్భుతాన్ని చూపిస్తావని అనుకోలేదు. నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు తండ్రి, ఆమెన్ అని స్టెల్లా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన యోహానికి కంటి నిండా నీళ్ళొస్తాయి. హృదయం ఒక్కసారిగా కదిలిపోతుంది. అంటే దేవుడు నాతో ఈ కార్యం చేయించాడు, నాలో మారు మనసు పొందడం కోసం చేయించాడన్నమాట. ఇంటి దగ్గర మేరీ ప్రార్థిస్తూ ఉంటుంది, నా దొంగ భర్తని మార్చినందుకు వందనాలు దేవా అని. ఇంతలో యోహాను ఇంటికి వస్తాడు. వచ్చి దుఃఖంతో కూడిన స్వరంతో భార్యకి జరిగిందంతా చెప్తాడు. నేను దొంగగా ఉండి మారు మనసు పొందడం లేదని దేవుడు నా ద్వారా ఇవాళ ఈ కార్యాన్ని జరిగించాడు. ఈ రోజుతో దేవుని కార్యాలు ఎలా ఉంటాయి అని నాకు అర్థమైంది. ఒక తల్లి ప్రాణాన్ని నా వల్ల నిలబెట్టాడు. అలాగే నేను దొంగతనం చేయడం వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా నష్టపోతారో అనే విషయాన్ని కూడా దేవుడు నాకు తెలియజేశాడు. ఈ రోజు నుంచి నేను దొంగతనాలు మానేసి ప్రార్థనకు వస్తాను. దానితో మేరీ చాలా సంతోషపడుతుంది. భర్తకి మారు మనసు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్తుంది. ఇలాగే దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో కార్యాలు చేస్తాడు. కాకపోతే కొంతమందికి ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యం అవుతుందంటే అర్థం దేవుడు ఇంకా గొప్పదాన్ని, శ్రేష్టమైన దాన్ని ఇవ్వబోతున్నాడని. కానీ దేవుడు సమాధానం ఇవ్వటం లేదని మాత్రం కాదు. రోజు నుంచి మేరీ ఇంకా యోహాను ఇద్దరూ కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు నుంచి ఇద్దరూ కలిసి కూలి పని చేసుకుంటూ తమ కుటుంబాన్ని నడుపుతూ ఉంటారు. ప్రార్థనకు కూడా వెళ్తూ ఉంటారు. ఇలా యోహానును చూసి ఇంకొంతమంది మారతారని మనం కూడా కోరుకుందాం.